10th class mathematics exercise 12.1 question number 4. A cubical block of side 7 centimeters is surmounted by hemisphere. What is the greatest diameter that hemisphere can have? Find surface area of solid. మీకు సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను క్వశ్చన్లో ఉన్న కాంబినేషన్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఆ కాంబినేషన్ మనకు తెలిస్తే ఈజీగా సమ్ చేయొచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న కాంబినేషన్ ఏంటి? క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్ ఈ సర్మౌంటెడ్ బై హెమిస్పియర్. అంటే ఇక్కడ లింకప్ దేనికి ఉంది? క్యూబ్కి హెమిస్పియర్కి ఉంది. క్యూబ్లో ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అన్ని సైడ్స్ కూడా క్యూబ్లో ఈక్వల్గా ఉంటాయి. అంటే అన్నీ కూడా 7 సెంటీమీటర్స్ ఉంటుంది అన్ని సైడ్స్. సో ఇప్పుడు ఇది క్యూబ్, ఓకేనా? చూడండి 6 ఫేసెస్ ఉంటుంది. టాప్, బాటమ్, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, అంటే 6 ఫేసెస్ ఉన్నాయి. ఇది క్యూబ్ అనుకుందాం, ఓకేనా? దీంట్లో ఇది ఎన్ని సెంటీమీటర్స్ అంట? ఈచ్ 7 సెంటీమీటర్స్ అంట. ప్రతి సైడు కూడా 7 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 7 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 7. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 7. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 7. సో ఈ ప్రతి ఎడ్జ్ నుంచి కూడా క్యూబ్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 7 సెంటీమీటర్స్ ఇది. దీంట్లో ఏమైందంట? హెమిస్పియర్ని పెట్టారు, ఓకేనా? హెమిస్పియర్. సో నా దగ్గర హెమిస్పియర్ లేదు, నేను స్పియర్ని పెడుతున్నాను. సో ఇలా సర్మౌంట్ చేశారు హెమిస్పియర్ని. సపోజ్ ఇలా చెప్తున్నాను, ఇలా హెమిస్పియర్ని సర్మౌంట్ చేశారు, ఓకేనా? చేస్తే దీని యొక్క ఈ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎంత అవుతుంది? ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కేగా ఉండేది డయామీటరు. అంటే మనం ఇక్కడ దీన్ని పెడితే ఇక్కడ డయామీటర్ ఎంత? ఈ హెమిస్పియర్ యొక్క డయామీటరు 7 సెంటీమీటర్సేగా. అంటే హెమిస్పియర్ డయామీటర్ అంతా 7 సెంటీమీటర్. అప్పుడు రేడియస్ ఎంత అయింది? 7/2 అంటే 3.5గా. ఇప్పుడు కాంబినేషన్ ఏంటో రాద్దాం. అది కాంబినేషన్ ఎలా తెలిసింది నేను రాస్తాను, చూడండి. ఇప్పుడు ఇచ్చిన గివెన్ డేటా రాద్దాం ఫస్ట్. సో గివెన్ సొల్యూషన్. సో క్యూబికల్ బ్లాక్ సైడ్ is equal to 7 centimeters. So diameter of hemisphere is equal to, చెప్పాను కదా, 7 సెంటీమీటర్. డయామీటర్ 7 అయితే రేడియస్ ఎంత అవుతుంది? 7/2 సెంటీమీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్. సో ఇది. సో ఇప్పుడు కాంబినేషన్ చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. ఇక్కడ ఏమేమి ఉందో చూద్దాం. ఫస్ట్ ఏముంది? ఇక్కడ క్యూబ్ ఉంది, అంతేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబేగా, ఇది మొత్తం క్యూబేగా. సో దీనికి ఎంత ఉంటుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ 6 × a², 6a². దీంట్లో నేను ఏం పెట్టాను? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, ఓకేనా? 2πr². మరి ఇక్కడ నేను ఇంకొక టర్మ్ రాస్తున్నాను, -πr² అని. ఇది ఎలా రాశాను చూడండి. ఇది టోటల్ కాంబినేషన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. రిమైనింగ్ పార్ట్ ఏంటి? ఈ సర్కిల్ని తీసేయాలి. ఎలా వచ్చింది సార్ అంటే, ఇప్పుడు దీంట్లో నేను సర్మౌంట్ చేశాను. ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఇచ్చారు, నేను దీన్ని పెయింటింగ్ చేయమన్నా. ఇది ఇక్కడ నుంచి మొత్తం పెయింటింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఎడ్జ్కి చేస్తాం, ఈ ఎడ్జ్కి చేస్తాం. ఇక్కడ దీన్ని పెట్టిన చోట మనం చేయగలమా? చేయలేంగా. అంటే ఇది ఏ పార్ట్లో ఉంది? సర్కిల్ పార్ట్లోనేగా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². అర్థమవుతుందా ఎలా వచ్చిందో? సో ఇది కాంబినేషను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6a² + πr². సో ఏ అంటే ఏం తెలుసు? ఈచ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 సెంటీమీటర్ గివెన్, వాళ్ళే ఇచ్చారు. 6 × 7² ప్లస్ పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ అంటే ఎంత? 3.5 హోల్ స్క్వేర్. 6 × 49 ప్లస్ 22/7, 3.5 × 3.5. ఇది 1 టైము, ఇది 2 టైమ్స్, ఇది 2 11 టైమ్స్. సో 6 9s are 6 × 49 ప్లస్ 11 × 3.5. సో ఇక్కడ మల్టిపుల్ చేద్దాం. 49 × 6, 6 9s are 54, 6 4s are 24 + 5 29,
294. అలాగే 3.5 ఇంటూ 11 చేస్తే ఏమొస్తుంది? 3.5. సో 5, 8, 38.5 వస్తుంది. సో 294 ప్లస్ 38.5, 0.5, 12, 13, 332.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ దాంట్లో. చూడండి, ఏమీ లేదు, మనకు ఒక క్యూబ్ ఇచ్చి అందులో హెమీస్పియర్ని పెట్టారు. హెమీస్పియర్ని పెడితే ఇప్పుడు మనం పెయింట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇది క్యూబ్, ఈ క్యూబ్లో నేను హెమీస్పియర్ని పెట్టాను. ఈ టోటల్గా మనం ఏదైనా పెయింట్ చేయాలనుకోండి ఏం చేస్తాం? ఈ ఏరియా మొత్తం చేస్తాం, ఈ ఏరియా మొత్తం చేస్తాం, ఈ 5 సైడ్స్ చేస్తాం. ఇక్కడ పెయింటింగ్ అవ్వదు కదా, ఎందుకంటే దీంట్లో మనం హెమీస్పియర్ని పెట్టాం కదా, అందుకనే మనం ఈ πr స్క్వేర్ని తీసేస్తాం. ఈ సెంటెన్స్ మీకు అర్థమైతే మీరు సమ్ ఈజీగా చేసేస్తారు. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.